చెంగిచెర్లలో చక్రం తిప్పిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమ పహానీలో పేరు నమోదు చేసుకొని నకిలీ పట్టా పాస్బుక్తో ప్రభుత్వం దర్జాగా కబ్జా. ధరణి అయినా భూభారతి అయినా డోంట్ కేర్ అంటున్నాడు. అధికారం అడ్డం పెట్టుకొని కబ్జాలు చేయటమే తన వృత్తి. ప్రభుత్వ భూమిలో నోమా నిలయం పేరుతో విల్లాలు, ఖాతా నెంబర్లతో బట్టబయలైన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యవహారం. నకిలీ పాస్బుక్ ఫోర్జరీ సంతకాలతో కబ్జా. నేటికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని అధికారులు, కొందరు అధికారులు అమ్ముడిపోయి కబ్జాదారులకు సహకారం. ముత్తిరెడ్డి కబ్జాలపై ఏసీబీ విజిలెన్స్ విచారణ జరపాలి. స్థానికులు, సామాజికవేత్తల నుంచి వెలువెత్తున్న డిమాండ్స్. రాజకీయాల్లో కమిట్మెంట్, సమాజంపై అవగాహన, ప్రజాసేవ చేయాలనే దృక్పథం ఉంటే చాలు ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందవచ్చు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఈ మూడింటి గుణాలతో పాటు అవినీతి, అరాచకం, అక్రమార్జన లాంటి గుణాలు కూడా ఉంటాయి. ఇలాంటి వారితో ప్రజలకు, సమాజానికి పెను ప్రమాదం. అయితే ఇలా రెండు రకాలుగా కాకుండా మూడో రకం రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వీరి బుర్ర పాదరసం కన్నా వేగంగా ప్రవహిస్తుంది. ఇలాంటి కోవలోకి వస్తాడు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఈయన స్టైల్ సపరేట్గా ఉంటుంది. ప్రభుత్వ భూమికి ఎసరబెట్టిన ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన కథా కమామిషి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, చూద్దాం ఒకసారి. మన నోమా నిలయం అండి ఇది. ఎక్కడ? మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 33లో ఫారెస్ట్ ల్యాండ్తో పాటు ప్రభుత్వం కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామం సర్వే నెంబర్ 33. దీంట్లో ఇదంతా కూడా ఫారెస్ట్ భూమి. దీంట్లో ఫారెస్ట్ భూమితో పాటు కొంత ప్రభుత్వ భూమి కూడా ఉందన్నమాట. ఈ ప్రభుత్వ భూమిని మనం మాజీ ఎమ్మెల్యే జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి ఏం చేశాడు, అప్పట్లో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, వాటిని ఎలా ఆక్రమించుకోవచ్చు, ఎలా కబ్జా చేయొచ్చు అనే దానిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పీజీలు చేశారనమాట. పీజీ, పిహెచ్డి, గోల్డ్ మెడలిస్టులు వీళ్ళందరూ అందులో. ఎట్లా ఆక్రమించవచ్చు, వాటిని ఎట్లా అన్యక్రాంతం చేయొచ్చు, వాటిని ధరణి పేరుతో వీళ్ళ పేరుతో ఎలా మార్చుకోవచ్చు, అనుమానం రాకుండా ఖాతా నెంబర్ చేంజ్ చేసుకొని దాన్ని సర్వే నెంబర్ చేంజ్ చేసుకొని వీళ్ళ పేరుకి ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా గత బీఆర్ఎస్ నేతలందరికీ కూడా అప్పట్లో బట్టతో పెట్టిన విద్య అనమాట. వీళ్ళందరికీ నవీన్ మెట్లో ఉండేవాడు. వీళ్ళందరూ ఏం చేసినా సాయంత్రం ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ఒక స్విమ్మింగ్ పూల్ ముందు కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా ఆ ల్యాప్టాప్ ముందేసుకొని ఏవేం కావాలని ఎన్నో లిస్ట్ మార్చుకునేవాళ్ళు అనమాట. కేవలం ఆ నెంబర్లు మార్చే సర్వే నెంబర్లు కావచ్చు, ఈ పేర్లు మార్చే అధికారం కేవలం అప్పట్లో ఆ పెద్ద మనిషికే ఉండేది. ఇష్టానుసారంగా మార్చుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఇది ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన పని. దాదాపుగా తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమి అన్యక్రాంతం అయిపోయింది. 25 లక్షల ఎకరాల భూమి. అందులో వీళ్ళందరూ తోపులు అనమాట.